నమస్కారం. నా పేరు పి నందకిషోర్, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెబ్బేరు, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము సెయింట్ థామస్ అక్వినాస్ యొక్క రాజనీతి భావాలు. మనము థామస్ అక్వినాస్ ను అతని జీవితాన్ని మనం పరిశీలిస్తే, అక్వినాస్ ఇటలీలో 1227 సంవత్సరంలో ఇటలీలోని నెపిల్స్ నగరంలో జన్మించడం జరిగింది. ఇతను ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతను పారిస్ విశ్వవిద్యాలయంలో తన విద్యను అభ్యసించడం జరిగింది. అయితే ఇతను పారిస్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్నటువంటి సమయంలోనే మతానికి సంబంధించినటువంటి అంశాలు ఇతని చాలా ఆకర్షించినాయని చెప్పేసి చెప్పొచ్చు. ఈ యొక్క మధ్యయుగాల కాలంలో ప్రముఖ క్రైస్తవ ఆచార్యులలో ఈ యొక్క అక్వినాస్ కూడా ఒకరు అని చెప్పేసి మనము పేర్కొనొచ్చు. అయితే అక్వినాస్ మనము క్రిస్టియనైజ్డ్ అరిస్టాటిల్ గా పేర్కొనడం జరుగుతుంది. ఎందుకు అరిస్టాటిల్ ను క్రిస్టియనైజ్డ్ అరిస్టాటిల్ గా పేర్కొంటారు అని అంటే, మధ్యయుగాల కాలంలో అరిస్టాటిల్ చెప్పినటువంటి తత్వాన్ని, అదేవిధంగా ఈ యొక్క రోమన్ క్యాథలిక్ మతంలోని సిద్ధాంతాలు ఏవైతున్నావో ఆ సిద్ధాంతాలన్నిటిని కూడా కలిపి ఒక కొత్త సిద్ధాంతాలను రూపొందించినటువంటి వ్యక్తిగా మనము అరిస్టాటిల్ ను పేర్కొనొచ్చు. అక్వినాస్ ను పేర్కొనొచ్చు. అందుకే అక్వినాస్ ను ఈ యొక్క క్రిస్టియనైజ్డ్ అరిస్టాటిల్ గా, అంటే క్రైస్తవీకరుడైనటువంటి అరిస్టాటిల్ గా ఈ యొక్క అక్వినాస్ ను పేర్కొన్నది. అంటే రాజనీతి శాస్త్రంలో పితామహుడిగా పేర్కొనేటువంటి అరిస్టాటిల్ తన సిద్ధాంతాలను ఒక క్రిస్టియన్ అయి తన సిద్ధాంతాలను చెప్పితే ఏ విధంగా ఉంటావో ఈ యొక్క అక్వినాస్ అదే విధంగా చెప్పిండు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఈ యొక్క అక్వినాస్ మనకు 1274లో మరణించడం జరిగింది. మనము అక్వినాస్ రచనలను పరిశీలిస్తే మనం చూస్తున్నటువంటి చిత్రం ఏదైతే ఉందో అది అక్వినాస్ యొక్క చిత్రము. ఈ యొక్క ఇతని రచనలు మనం పరిశీలిస్తే సుమ్మా కాంట్రా జెంటలిస్, అదేవిధంగా సుమ్మా థియోలాజికో, అదేవిధంగా ది రెజిమెని ప్రిన్సిపం, అదేవిధంగా అరిస్టాటిల్ పాలిటిక్స్ పై వ్యాఖ్యలు అనేటువంటి గ్రంథాలను ఇతను రచించడం జరిగింది. ఇవి చాలా పేరు తీసుకొచ్చినటువంటి గ్రంథాలుగా వీటిని మనము పేర్కొనొచ్చును. అయితే ఈ యొక్క అక్వినాస్ ఉన్నటువంటి కాలం నాటి చారిత్రక పరిస్థితులను మనము ఒకసారి పరిశీలిస్తే, ఇతను ఉన్నటువంటి మధ్యయుగాల కాలం 13వ శతాబ్దం ఏదైతే ఉందో ఈ 13వ శతాబ్దంలో ఐరోపా చాలా, అంటే ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి దానిగా ఈ యొక్క ఐరోపాను పేర్కొనొచ్చు. అప్పుడు ఈ యొక్క ఐరోపాలో క్రైస్తవ మత సంస్థలు అనేటివి కూడా ఆవిర్భవించడం జరిగింది. అయితే ఐరోపా అభివృద్ధి మొత్తము కూడా ఈ యొక్క క్రైస్తవ మత సంస్థలు ఏవైతున్నావో ఈ క్రైస్తవ మత సంస్థల పై ఆధారపడి ఉండేది అని చెప్పేసి మనము పేర్కొనొచ్చు. అయితే ఈ యొక్క క్రైస్తవ మత సంస్థలు కేంద్రంగా చేసుకొని మనకు ఐరోపా ప్రాంతంలో చాలా అభివృద్ధి జరిగేది అని చెప్పేసి పేర్కొనొచ్చు. అయితే ఈ యొక్క
క్రైస్తవ మత సంస్థలు ప్రధానంగా ఈ యొక్క తత్వశాస్త్రము అంటే ఇప్పుడు మధ్యయుగాల కాలంలో మనకు ఈ యొక్క 13వ శతాబ్దం ఏదైతే ఉందో ఈ యొక్క 13వ శతాబ్దం కాలంలో ఈ యొక్క క్రైస్తవ మతశాస్త్రము అదేవిధంగా తత్వశాస్త్రము ఈ రెండు శాస్త్రాల కలయిక అయినటువంటి సమ్మేళనమైనటువంటి స్కోలాస్టిసిజం అనేటువంటి ఒక కొత్త శాస్త్రం ఉండేది. ఈ యొక్క స్కోలాస్టిసిజం ఏదైతే ఉందో ఇది మానవుని జీవితంలోని నైతిక అంశాలు లేకపోతే మానవుని జీవితంలోని నైతిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలన్నిటికీ కూడా ఈ యొక్క స్కోలాస్టిసిజం అనేది పరిష్కార మార్గంగా ఉండేది అని చెప్పేసి పేర్కొనవచ్చు. అంటే మానవుని జీవితంలోని సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ సమస్యలన్నిటికీ కూడా ఈ యొక్క స్కోలాస్టిసిజం పరిష్కార మార్గాలను ఆ యొక్క సమస్యలన్నిటిని కూడా ఇది పరిష్కరించవచ్చు అని చెప్పేసి. అయితే ఇది ఒక విశాలమైనటువంటి సిద్ధాంతంగా మనము పేర్కొనవచ్చు. ఎందుకనంటే సమాజంలో మానవుల్లో ఉన్నటువంటి మానవుని జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు మొత్తము ఈ యొక్క స్కోలాస్టిసిజంలోనే ఉండేవి. అందుకే ఈ యొక్క స్కోలాస్టిసిజం ఏదైతే ఉందో ఇది ఆనాడు ఉన్నటువంటి తాత్విక విచారానికి నిదర్శనంగా మనము పేర్కొనవచ్చు. అంటే ఆనాడు సమాజంలో ఉన్న ఆవిర్భవించే లేకపోతే ఉద్భవించేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ సమస్యలన్నిటికీ కూడా ఈ యొక్క స్కోలాస్టిసిజమే పరిష్కార మార్గంగా ఉన్నది. అయితే అందుకే మనం దీని ఏమంటున్నాం, ఒక విశాలమైనటువంటి సిద్ధాంతము. ఆనాడు ఉన్నటువంటి తాత్విక భావాలు ఏవైతే ఉన్నావో ఆ తాత్విక భావాలు మొత్తము కూడా వీటిలోనే ఉండడం జరిగింది అని చెప్పేసి మనము చెప్పొచ్చు. అయితే ఈ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి ఇది స్కోలాస్టిసిజం ఏదైతే ఉందో ఈ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి అప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నావో లేకపోతే క్రైస్తవ మత సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ప్రజలను బాగా ప్రభావితం చేసినాయి అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ప్రజలను చాలా ప్రభావితం చేసినటువంటి అంశాల్లో ఇవి ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకు హేతువాదం అంటే ఈ యొక్క స్కోలాస్టిజంలో ఉన్నటువంటి హేతువాదం ఏదైతే ఉందో ఈ హేతువాదాన్ని ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రం నుంచి దీంట్లో ఉన్నటువంటి విశ్వాస అంశం ఏదైతే ఉందో ఈ యొక్క విశ్వాస అంశాన్ని మనకు క్రైస్తవ మతశాస్త్రం నుంచి స్వీకరించరు అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే దీంట్లో విశ్వాసమేమో మనకు తత్వశాస్త్రం క్రైస్తవ మతశాస్త్రం నుంచి, హేతువాదం ఏదైతే ఉందో హేతువాదం మొత్తము కూడా ఈ యొక్క గ్రీకు ప్రాచీన గ్రీకు ఏదైతే ఉందో ఆ ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రం నుంచి వీటిని తీసుకొచ్చారు అని చెప్పి చెప్పచ్చు. అంటే వీటిని ఆధారం చేసుకొని రూపొందించినటువంటి సిద్ధాంతాలను ఈ యొక్క ప్రజల మధ్యయుగాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలను చాలా ప్రభావితం చేసినవి అని చెప్పేసి మనము పేర్కొనవచ్చు. అయితే వీటి ద్వారా మనకు పోప్ ఎవరైతే ఉన్నారో, పోప్ అంటే మనకు ఈ యొక్క క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అంటే మత పెద్దగా మనము పేర్కొనవచ్చు. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పోపు మనకు ఇతనే పూర్తిగా ఆ మతానికి పెద్దగా ఉంటాడు అని చెప్పేసి మనము పేర్కొనవచ్చు. అయితే ఈ విధంగా వీటి ద్వారా ఈ యొక్క పోప్ ఎవరైతే ఉన్నారో
ఆ పోప్కు పూర్తి అధికారాలు సంక్రమించినాయి. ఇది మనం చెప్పినటువంటి యొక్క స్కోలాస్టిసిజం ద్వారా. అంటే అక్కడ ఉన్నటువంటి పోప్ ఎవరైతే ఉన్నారో ఆ పోప్ మొత్తం కూడా రాజ్యాల పైన పూర్తిగా అధికారాలు ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా దీంట్లో మనము అక్వినాసు ఉన్నటువంటి కాలంలో హేతువు, విశ్వాసం అనేటువంటి సిద్ధాంతాలు ఏవైతున్నావో ఆ సిద్ధాంతాలను సమన్వయపరిచి తాత్విక శాస్త్రీయ భావాలతో కూడినటువంటి తత్వశాస్త్రాన్ని రూపొందించరు అని చెప్పేసి మనము పేర్కొనవచ్చు. అంటే ఈ యొక్క తత్వశాస్త్రాన్ని పూర్తిగా ఈ యొక్క విశ్వాసం అంటే మత విశ్వాసం, విశ్వాసం మీన్స్ ఇక్కడ మతానికి సంబంధించినటువంటి విశ్వాసం, ఈ యొక్క మత విశ్వాసము, హేతువు అనే అంశాలను సమన్వయపరచుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తాత్విక శాస్త్రీయ భావాలు, ఆధునిక శాస్త్రీయమైనటువంటి భావాలు కాకుండా అప్పుడు ఉన్నటువంటి తాత్విక శాస్త్రీయ భావాలు ఏవైతున్నావో ఆ శాస్త్రీయ భావాలతో కూడినటువంటి తత్వశాస్త్రాన్ని రూపొందించరు అని చెప్పేసి మనము చెప్పొచ్చు. మనము అక్వినాసు యొక్క రాజనీతి తత్వ విచారాన్ని పరిశీలిస్తే మనము అక్వినాసు అరిస్టాటిల్ రాజనీతి భావాలతో ఏకీభవించడని చెప్పొచ్చు. ఇంతకుముందే మనం పేర్కొన్నాము. అక్వినాసును మనం ఏమంటాము, క్రిస్టియనైజ్డ్ అరిస్టాటిల్ అంటాం. అంటే చాలా వరకు ఈ యొక్క అరిస్టాటిల్ రూపొందించినటువంటి సిద్ధాంతాలు ఏవైతున్నాయో ఆ సిద్ధాంతాలను సమర్థించును, వాటికి కొంత యొక్క క్రైస్తవ మత సిద్ధాంతాలు ఏవైతున్నాయో ఆ మత సిద్ధాంతాలను మేలవించిండో ఆ మత సిద్ధాంతాలను దానికి అన్వయించిండు అని చెప్పేసి మనము పేర్కొనవచ్చు. అందుకే ఏమంటుడు, మానవుడు సంఘజీవి అంటుండు. అరిస్టాటిల్ కూడా అదే పేర్కొన్నాడు, మానవుడు సంఘజీవి, అతను రాజకీయ జీవి అని చెప్పేసి ఆయన చెప్తుండు. ఈయన కూడా అదే మాట చెప్తుండు, మానవుడు సంఘజీవి అని. రాజ్యం లేకపోతే మానవుడు పరిపూర్ణత సాధించలేడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే రాజ్యం అనేది లేకపోతే మానవుని జీవనం అనేది కొనసాగదు అని చెప్పేసి చెప్తాడు. అంటే మానవుడు సంఘజీవి, సమాజంలో కలిపి జీవిస్తున్నాడు. సమాజము ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో నడపడానికి ఆ సమాజం నియమ నిబంధనలకు అనుకూలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా రాజ్యం అనేది ఉండాలి. రాజ్యం లేకపోతే ఆ యొక్క శాంతియుత జీవనం అనేది ఆ సమాజంలో సాధ్యం కాదు. అందుకే ఈ యొక్క రాజ్యం అనేది చాలా అంటే మానవుడు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపడానికి, మానవుడు తన జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి ఈ యొక్క రాజ్యం అనేది అవసరం అని చెప్పేసి చెప్తాను. అందుకే ఈయన ఏమని చెప్తుండంటే, ఈ యొక్క రాజ్యాధికారం ఏదైతే ఉందో ఈ రాజ్యాధికారం భగవంతుని నుంచి ప్రజలకు సమిష్టిగా లభించింది అని చెప్తున్నాడు. అంటే ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే ఈయన రాజరికాన్ని సమర్థిస్తుండు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అదేవిధంగా దైవదత్తాధికార సిద్ధాంతం ఏదైతే దేవుని ద్వారా రాజ్యం ఏర్పడింది అనేటువంటి అంశాన్ని కూడా ఈయన పూర్తిగా సమర్థించుండు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఒక పూర్తిగా క్రైస్తవ మత విశ్వాసాలు అధికంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనము అక్వినాసును పేర్కొనవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాజ్యాధికారం అనేది భగవంతుని నుంచి ప్రజలకు సమిష్టిగా లభించింది అని చెప్పేసి చెప్తారు. అయితే ఈ ప్రజలకు ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో ఈ అధికారం పాలకులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క పాలకులు ఏం చేయాలంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పరిపాలన నిర్వహించాలి అని చెప్పేసి ఈయన పేర్కొనడం జరుగుతుంది. అంటే ప్రజా సంక్షేమం ప్రాతిపదికగా ప్రజా సంక్షేమాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు పరిపాలన నిర్వహించాలి. అదేవిధంగా ఈ యొక్క రాజ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ ఏదైతే ఉందో ఈ యొక్క శాంతి భద్రతల పరిరక్షణ రాజు యొక్క అంటే పాలకుడు ఎవరైతే ఉందో ఆ యొక్క పాలకుని ప్రధానమైనటువంటి విధిగా మనము పేర్కొనవచ్చు. అదేవిధంగా ఈ యొక్క పాలకుడు ప్రజా సౌకర్యాలు కల్పించాలి. పాలకుడు ప్రజా సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఈ యొక్క రాజ్యంలో ఎవరైతే నేరస్తులు ఉంటారో అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీన్స్ నేరస్తులు ఎవరైతే ఉండరో ఆ నేరస్తులను శిక్షించాలి. అమాయకులు ఎవరైతే ఉంటుండ్రో అంటే రాజ్యంలో సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ సాధారణ ప్రజలకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి ఈయన చెప్తారు. అంటే పాలకుని ప్రధానమైన విధి ఏంటి? శాంతి భద్రతల పరిరక్షణ.
అదేవిధంగా ఈ యొక్క దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, సమాజంలో న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడడము, ఈ యొక్క దేశాన్ని శత్రు రాజ్యాలు ఏవైతే ఉన్నావో ఆ రాజ్యాల బారి నుంచి కాపాడడం, ఇవి పాలకుని విధులుగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పాలకుడు ఎవరైతే ఉన్నారో పాలకుడు వీటిని ప్రధానంగా పాటించాలి అని చెప్పేసి ఆక్వినాస్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈయన అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో అవి పేర్కొన్నట్టు రాజ్యము మానవుని పాప ఫలితము, రాజ్యము తప్పించుకోలేనటువంటి కీడు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయ మత సిద్ధాంతాలు అంటే సాంప్రదాయ క్రైస్తవ సిద్ధాంతాలు పేర్కొన్నటువంటి అంశం ఏవైతే ఉన్నావో ఆ అంశాన్ని ఈయన పూర్తిగా తిరస్కరించాడు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అరిస్టాటిల్ యొక్క రాజనీతి భావాలతో ఈయన ఏకీభవించుండు. రాజ్యం అనేది అరిస్టాటిల్ ఏం చెప్తాడు, రాజ్యం అనేది మానవునికి ఉత్తమ జీవితాన్ని అందించడానికి ఏర్పడింది అని చెప్తాడు. అంటే ఈ యొక్క రాజ్యం అనేది ఒక తప్పించుకోలేని కీడు కాదు. రాజ్యం అనేది మానవునికి మంచి జీవితాన్ని అందించడానికి ఏర్పడినటువంటి వ్యవస్థగా మనం పేర్కొనవచ్చు. అందుకే ఏమంటుండు, ఈ యొక్క మానవుని పాప ఫలితము లేకపోతే అది ఒక కీడో కాదు, ఇది ప్రజా సంక్షేమం కోసం ఏర్పడింది, ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ఏర్పడింది, ప్రజలకు మంచి జీవితాన్ని అందించడానికి ఇది ఏర్పడింది అని చెప్పేసి ఈయన చెప్తాడు. అందుకే ఏమంటుండు, రాజ్యం అనేది ప్రజా సంక్షేమానికి సాధనం అని చెప్పేసి చెప్తాడు. అంటే ప్రజలు సంక్షేమం ఏదైతే ఉందో ప్రజల సంక్షేమాన్ని ఇది ప్రధాన కర్తవ్యం, దానికి రాజ్యం యొక్క ప్రధాన కర్తవ్యం ప్రజా సంక్షేమము, ఆ యొక్క ప్రజా సంక్షేమానికి ఇది యొక్క సాధనము అని చెప్పేసి చెప్తాడు. అందుకే ఈయన ఏమంటుండ అంటే పాలకునికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా పరిమితమైనవే. ఎక్కడి నుంచి వచ్చినా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఈ యొక్క ప్రజల నుంచే అధికారాలు పాలకులకు రావడం జరిగింది. భగవంతుడి నుంచి సమిష్టిగా ప్రజలకు లభిస్తే ప్రజల నుంచి ఈ యొక్క అధికారాలు పాలకునికి వచ్చినాయి. ప్రజలు ఏం చేసిర్రు, వాటిని దత్తం చేసిరు, వాటిని యొక్క పాలకులకు దత్తత ఇచ్చిర్రు అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా అంటే ప్రజల యొక్క అధికారాలు ఏవైతున్నావో ఆ అధికారాలన్నీ కూడా పాలకులకు దత్తం చేసిరు అని చెప్తారు. అంటే ఇంతకు మనం పేర్కొన్నట్టు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ అధికారాలు ప్రజలకు అంటే దేవుడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి అక్వినాస్ పేర్కొంటారు. అంటే దైవదత్తం, అంటే మనకు దైవదత్త అధికారం అంటే దేవుడి నుంచి అధికారాలు వీళ్ళకి వచ్చినాయి అని చెప్పేసి ఏం చెప్తారు. అందుకే పాలకులకు ఏం చెప్తుండే అంటే పాలకులు ఎవరూ కూడా ఈ యొక్క అధికారాన్ని అంటే తమ యొక్క హక్కులుగా భావించరాదు. ఇవి వాళ్ళ యొక్క విధులు, అంటే రాజ్యం పట్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, ఈ అధికారాలన్నీ కూడా తమ విధులుగా భావించాలి తప్పితే తమ యొక్క అధికారాలుగా భావించి తమ హక్కులుగా భావించి ప్రజలకు నష్టపరిచే విధంగా పరిపాలన చేయరాదు. ప్రజా సంక్షేమానికి అనుగుణంగా పరిపాలన చేయాలంటే ఇవన్నీ కూడా తమ విధులుగా పేర్కొనాలి అని చెప్పేసి ఈ యొక్క అక్వినాస్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క రాజ్యం చర్చి పైన అక్వినాస్ యొక్క అభిప్రాయాలను మనం పరిశీలిస్తే ఈయన ఏమంటుండంటే మనం ముందే చెప్పుకున్నాం, ఈయన ఒక పూర్తిగా మతవాది. అందుకే ఈయన ఏమంటుండు, ప్రాదేశిక సార్వభౌమత్వం ఏదైతే ఉందో అది పోప్కు ఉండాలి అని చెప్పి చెప్తున్నాం. అంటే ఈ యొక్క రాజ్యాలు ఏవైతున్నాయో రాజ్యాల పైన ఉండేటువంటి సార్వభౌమాధికారం ఏదైతే ఉందో అది పూర్తిగా పోప్కు ఉండాలి అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాజ్యంలో పోప్కు సార్వభౌమత్వం ఉందన్నప్పుడు పోప్కు మామూలుగా వాళ్ళకు ఏముంటాయి, ఒక చర్చ్ ఆధిపత్యం ఉంటుంది. ఇక్కడ చర్చ్ అనేది చాలా పరిపాలన మధ్యయుగాల కాలం నాటి పరిస్థితులు మనము పరిశీలిస్తే
చర్చ్ అనేది రాజ్యానికి సమాంతరంగా పరిపాలన చేసినటువంటి వ్యవస్థగా మనం పేర్కొనవచ్చు. అంటే రాజ్యంలో 2 అధికార కేంద్రాలుగా ఉండేటివి. ఒకటి పరిపాలన చేసేటువంటి పాలకుడు అయితే, రెండోది చర్చిలో లేకపోతే మతాధిపతి ఎవరైతే అప్పుడు అంటే ఇది వెస్టర్న్ థాట్ అంటే పాశ్చాత్య రాజనీతిత్వ శాస్త్రం కాబట్టి మనం చర్చించుకునేది పాశ్చాత్య నాగరికతలో అంటే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఈ యొక్క క్రైస్తవ మతం అధికంగా ఉండేది. దాంతో ఆ యొక్క చర్చ్ అక్కడ చాలా కీలక పాత్ర అంటే ఆ యొక్క మధ్యయుగాల సమాజంలో అధికార కేంద్రాలుగా అంటే ఆ యొక్క రాజ్యంలో అధికార కేంద్రాలుగా 2 కేంద్రాలు ఉండేవి. ఒకటి చర్చ్ ఒక రాజ్యపాలకుడు ఒకరైతే, రెండోది ఇక్కడ ఉన్నటువంటి చర్చ్. ఈ 2 కూడా పూర్తిగా అధికార కేంద్రాలుగా పనిచేసాయి. అందుకే ఈయన ఏమంటుండు, పాలకుడు మొత్తము కూడా మతానికి లేకపోతే ఈ చర్చ్కు లోబడి మాత్రమే తాను పరిపాలన నిర్వహించాలి. అందుకే చర్చ్ అధికారాన్ని లేకపోతే చర్చ్ ఆధిపత్యాన్ని ధిక్కరించినటువంటి పాలకుడు ఎవరైతే ఉన్నారో ఆ పాలకుని బహిష్కరించాలి అని చెప్పేసి చెప్తున్నా. అంటే పూర్తిగా ఈ యొక్క చర్చ్కు లేకపోతే ఈ యొక్క మతాధిపతులు ఎవరైతే ఉన్నారో మతాధిపతులకు ఇతను పూర్తిగా అధికారాలు కల్పించడం జరిగింది అని చెప్పొచ్చు. అందుకే ఈయన చెప్తుండ్రు, రాజ్యం ఏదైతే ఉందో రాజ్యం మొత్తము కూడా చర్చ్కు లోబడి వ్యవహరించాలి, చర్చ్కు లోబడే పని చేయాలి. ఎందుకంటే ఈయన మతం అనేది అత్యున్నతమైనటువంటి దిగా ఆయన పేర్కొంటున్నాడు. సమాజంలో అత్యున్నతమైనది ఏంటంటే మతమే అని చెప్పేసి ఈయన పేర్కొంటున్నాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి చర్చ్ ఏదైతే ఉందో ఈ యొక్క చర్చ్ పూర్తిగా రాజ్యం మొత్తం కూడా చర్చ్కు అనుబంధంగానే పనిచేయాలి అని చెప్పేసి ఈయన పేర్కొంటున్నాడు. అయితే దీంట్లో ఏమని చెప్తుండు, రాజు అంటే ఇక్కడ మనం ఇంతకుముందే పేర్కొన్నట్టు ప్రాదేశిక సార్వభౌమత్వం మొత్తం కూడా పోప్కే ఉంటుంది. పోపుకున్నప్పుడు ఈ యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకులందరూ కూడా పోప్కు లోబడి మాత్రమే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మతాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ మతాధిపతికి లోబడి మాత్రమే పని చేయాల్సి ఉంటుంది, లేకపోతే పరిపాలన నిర్వహించాల్సి ఉంటుంది వారి వారి యొక్క రాజ్యాలను. అందుకే ఏమంటుండు, పోప్కు ఏ ప్రభువు కూడా పోప్ సామంతుడు కాదు. అంటే మనకు సామంత రాజ్యాలు అంటే మనం తెలుసుకోవచ్చు. భారతదేశ ప్రాచీన రాజ్యాలను పరిశీలించినప్పుడు పెద్ద పెద్ద రాజ్యాల్లో కొన్ని చిన్న ప్రాంతాలు అంటే పూర్తిగా కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే అక్కడ పరిపాలన ఉంటుంది, వాళ్ళు సామంతులుగా పనిచేయడం జరుగుతుంది. ఇది మన భారతదేశ చరిత్రను పరిశీలించినప్పుడు మనకి ఈ యొక్క సామంత రాజ్యాల గురించి తెలుసుకోవచ్చు. అంటే ఈయన ఏమంటుండు అంటే ఈడ సింపుల్ ఏం లేదు, ఏంటంటే పోప్ అనేవాడు ఏ రాజు కింద పనిచేయడు, పోప్ అనేవాడే సుపీరియరు, పోపు ఎవరైతే ఉన్నారో అతనే గొప్పవాడు, ఎవరి కింద ఏ రాజు కింద ఇతను పనిచేయడు, అందరు రాజులు కూడా ఇతని కిందనే పనిచేయాలని చెప్పేసి దీంట్లో చెప్తున్నటువంటి అంశం. అంటే ఈ యొక్క పోప్ ఎవరైతే ఉన్నారో పోపే అత్యున్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి, ఎందుకంటే అతను ఈ యొక్క క్రిస్టియన్ మతం ఏదైతే ఉందో ఆ మతానికి సంబంధించినటువంటి మత పెద్దగా మతంలో అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం పేర్కొనవచ్చు. ఆ విధంగా ఈయన ఏ ప్రభువుకు ఏ యొక్క పాలకునికి కూడా ఈ యొక్క పోప్ అనే అతను సామంతునిగా పనిచేయడు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అంశం ఏం చెప్తుందంటే పోపు స్థిరచరాస్తులను సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. అంటే పోపు తన లేకపోతే తను రాజ్యంలో పరిపాలన కావిస్తున్నటువంటి క్రమంలో లేకపోతే పూర్తిగా అతను స్థిరచర ఆస్తులు అంటే ఎలాంటి ఆస్తులనైనా కానీ సంపాదించుకోవడానికి అతనికి అవకాశం ఉంది అని చెప్పేసి అక్వినాస్ పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యంలో 2 రకాల సుఖాలు ఉంటాయని చెప్పేసి ఈయన చెప్తుండు. ఒకటి ఆధ్యాత్మిక సుఖాలు, రెండోది ఐహిక సుఖాలు అని చెప్పేసి పేర్కొంటారు. ఈ యొక్క ఆధ్యాత్మిక సుఖాలు మొత్తం కూడా చర్చకి సంబంధం అంటే దైవత్వం అనేటువంటి భావన మొత్తం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సుఖాల్లోకి రావడం జరుగుతుంది. ఐహిక సుఖాలు అని అంటే ఒక వ్యక్తికి సంబంధించినవిగా మనము పేర్కొనవచ్చు. అంటే పూర్తిగా రాజ్యానికి సంబంధించిన అంటే రాజ్యంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి ఇవి. సరే, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు సంబంధించినవి ఇవన్నీ కూడా. మరి ఆధ్యాత్మిక సుఖాలు ఏంటంటే పూర్తిగా ఒక దైవత్వ భావనతో కూడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నావో
ఆ అంశాలకు సంబంధించినటువంటివి ఈ యొక్క ఆధ్యాత్మిక సుఖాలుగా మనము పేర్కొనవచ్చు. అందుకే ఏమంటుండ్రు, ఈ ఆధ్యాత్మిక సుఖాలు అనేటివి శాశ్వతమైనవి అని చెప్తున్నారు. అంటే రాజ్యం ఉంటుంది పోతుంది, కానీ మతం అదే, అంటే ఇది అక్వినాస్ భావం. మతం అనేది శాశ్వతంగా ఉంటుంది, మతం అనేది గొప్పది, కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక సుఖాలు అనేటివి శాశ్వతమైనవి అని చెప్పేసి ఈ యొక్క అక్వినాస్ పేర్కొనడం జరుగుతుంది. అందుకే ఈయన ఏమంటుండు, ఆధ్యాత్మిక సుఖాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి, అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క భగవంతుని పైన విశ్వాసం ఉంచడం ద్వారా ఆధ్యాత్మిక సుఖాలు ప్రతి వ్యక్తి కూడా భగవంతుని పైన విశ్వాసం ఉంచడం ద్వారా సాధిస్తాడు అని చెప్పి చెప్తున్నా. అంటే ఇవి పూర్తిగా ఈ యొక్క రాజ్యంలో వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు, అంటే దైవత్వ భావనను దీంట్లో పేర్కొనడం జరిగింది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. అదేవిధంగా మనము ఈ యొక్క పాలకుడు ఎవరైతే ఉన్నారో పాలకుడు పూర్తిగా చర్చికి లోబడే ఉండాలి. పాలకుడు చర్చికి లోబడి ఉన్నప్పుడే ప్రజలలో భగవంతుని పైన విశ్వాసాన్ని కాపాడగలుగుతాడు అని చెప్పి తినే చెప్తున్నా. అంటే ఫస్ట్ పాలకుడు ఎవరైతే ఉన్నారో పాలకుడే ఆ యొక్క భగవంతుని విశ్వసించాలి, ఆ యొక్క భగవంతుని పైన నమ్మకాన్ని ఉంచాలి. అంటే ఆ చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ చెప్పినటువంటి అంశాలకు లోబడి ఉన్నప్పుడే అతను, అంటే ఇక్కడ మొత్తం మతానికి ఆధిపత్యం కాబట్టి ఆ మతానికి లోబడి ఇతను ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. అతను ఆ విధంగా ఉన్నప్పుడే ప్రజల్లో భగవంతుని పైన విశ్వాసం ఉంటుంది. ఒకవేళ రాజే దైవం పట్ల విశ్వాసం లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరు కూడా, ఆ ప్రజలు ఎవరు కూడా మా పాలకుడే దైవం పట్ల విశ్వాసం లేదు కాబట్టి మేము విశ్వాసాన్ని ప్రకటించాల్సినటువంటి అవకాశం, అంటే ఆ అవసరం మాకు లేదని చెప్పేసి భావిస్తారనేటువంటి భావనతో ఉండొచ్చు. ఈయన పాలకుడు మాత్రం ఖచ్చితంగా ఇది భగవంతుని పైన విశ్వాసాన్ని ప్రకటించాలి, అప్పుడే ఈ యొక్క ప్రజలు కూడా భగవంతుని పైన విశ్వాసంతో ఉంటారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పాలకుడు రాజ్యంలో ఈ యొక్క ఐహిక సుఖాలు, ఆధ్యాత్మిక సుఖాలు ఏవైతే ఉన్నావో వీటికి సంబంధించి మతాచార్యుల ఆదేశాలు ఏవైతే ఉన్నావో ఆ ఆదేశాలను గౌరవించాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. మత పెద్దలు లేకపోతే ఈ యొక్క మనకు చర్చకు సంబంధించినటువంటి అధిపతులు ఎవరైతే ఉన్నారో, మతాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు చెప్పినటువంటి అంశాలనే ఇక్కడ గౌరవించాలి అని చెప్పేసి ఆయన చెప్తాం. అదేవిధంగా రాజ్య పాలకుడు ఎవరైతే ఉన్నారో అతను చర్చు ఆదేశాలను ధిక్కరిస్తే అతనుకు బహిష్కరించవచ్చు అని చెప్పి ఇంతకుముందు చెప్పినాం మనము. ఈ యొక్క పోపు ఎవరైతే ఉన్నారో అతనే సార్వభౌమాధికారి, అంటే మతాధిపతి ఎవరైతే ఉన్నారో మతాధిపతి సార్వభౌమాధికారి కాబట్టి ఆ మతాధిపతి చెప్పినట్టే ఈ యొక్క పాలకుడు ఉండాలి, లేకపోతే అతని ఆ యొక్క పరిపాలన నుంచి బహిష్కరించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి. మరొక కీలకమైన అంశం ఏం చెప్తుండ్రు అని అంటే అక్వినాసు, రాజ్యం చర్చు అనేది చాలా విరుద్ధమైనటువంటి శక్తులు కావు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు మనం పేర్కొన్నట్టు 2 అధికార కేంద్రాలు ఉన్నాయి అని మనము మాట్లాడుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అంశం 2 అధికార కేంద్రాలు కావు ఇవి, అంటే 2 పరస్పరమైన విరుద్ధమైనటువంటి శక్తులు కావు. వీటికి మధ్య పరస్పర సహకారం ఉంటుంది, మంచి అవగాహన ఉంటుంది, సామరస్యం ఉంటుంది అని చెప్పేసి పేర్కొన్నాడు. అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నప్పుడే మనగడ అనేది కొనసాగించగలదు రాజ్యము, పరిపాలన అనేది రాజ్యంలో జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క రాజ్యం చర్చ అనేది పరస్పర విరుద్ధమైనటువంటి శక్తులు కావు. అక్వినాస్ ప్రకారము రాజ్యం చర్చ అనేది పరస్పర విరుద్ధమైనటువంటి శక్తులు కావు, ఇవి మొత్తం కూడా పరస్పరం సహకరించుకునేటువంటి అంశాలు అని చెప్పేసి ఈయన చెప్తాం. అందుకే ఈయన ఏమంటుండో అంటే నెక్స్ట్ తర్వాతి అంశం మనము ఈ యొక్క బానిస విధానం పైన అక్వినాస్ యొక్క అభిప్రాయాలను మనం పరిశీలిద్దాం. మనము ఈయన బానిసత్వం అనేది దైవశాపం అని చెప్పేసి చెప్తాడు. అంటే బానిసత్వం అనేది దైవశాపము, ఇది దేవుడి ద్వారా ఏర్పడినటువంటి వ్యవస్థ అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. మనకు అరిస్టాటిల్ను చూస్తే ఎన్నో
సహజంగా వచ్చేటువంటి బానిసత్వం అని చెప్పేసి మనం పేర్కొన్నాం. అంటే ఆ బార్బేరియన్స్ ఎవరైతే ఉండ్రో ఇల్లాస్ నాగరికతకు చెందిన వాళ్ళని సహజ బానిసలుగా ఆయన పేర్కొన్నాడు. ఇక్కడ కూడా ఈయన కొంత మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అదే అభిప్రాయం చెప్పింది. కానీ ఈయన దైవ బానిసత్వం దైవ శాపం అని చెప్పేసి ఈయన పేర్కొనడం జరిగింది. అదే విధంగా రెండో అంశం ఏం పేర్కొంటారంటే యుద్ధం ద్వారా, అంటే ఈయన కూడా యుద్ధం ద్వారా బానిసలు వస్తారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. యుద్ధంలో ఓడిపోతే బానిసలుగా మారతామన్నటువంటి భయంతో ఈ యొక్క సైనికులు ధైర్యంగా పోరాడతారు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క బానిస వ్యవస్థ అనేది సహజంగా అంటే దైవశాపము అని చెప్పేసి ఈయన పేర్కొన్నాడు. దాంతోపాటు సైనికులు ఎవరైతే ఉన్నారో సైనికులు ధైర్య సాహసాలతో పోరాడడానికి ఈ యొక్క బానిస వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఒకవేళ యుద్ధంలో ఓడిపోయినప్పుడు మేము బానిసలుగా మారుతాము అని చెప్పేసి సైనికులు భావిస్తారు. మరి బానిసలుగా మారకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే తమ శక్తి మేరకు పూర్తి శక్తి సామర్థ్యాలతో ఈ యొక్క యుద్ధంలో పాల్గొంటారు అని చెప్పి చెప్తారు. అందుకే ఈ యొక్క యుద్ధంలో ఓడిపోతే బానిసలం అవుతామనేటువంటి భయంతో ఈ యొక్క యుద్ధంలో సైనికులు ధైర్యంగా పోరాడతారు రాజ్యం తరపున అని చెప్పేసి సైనికులు బానిసలుగా ఉండడం కంటే కూడా, ఎందుకంటే బానిసత్వం అనేది చాలా హేయమైందని చెప్పేసి మనకు పేర్కొనొచ్చు. వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు, ఎలాంటి స్వేచ్ఛలు ఉండవు. అందుకే సైనికులు బానిసలుగా ఉండడం కంటే కూడా యుద్ధంలో పోరాడి మరణించడమే మేలు అని చెప్పేసి భావిస్తారు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అందుకే ఈయన బానిసత్వ భావన అనేది ధైర్య సాహసాలను ప్రేరేపిస్తుంది అని చెప్పేసి, ధైర్య సాహసాలు వీళ్ళలో రావడానికి కృషి చేస్తుంది అని చెప్పేసి ఈ యొక్క అక్వినాస్ భావించడం జరిగింది. అదేవిధంగా అక్వినాస్ యొక్క ప్రభుత్వ వర్గీకరణను మనం పరిశీలిస్తే ఈ యొక్క ప్రభుత్వాలను ఈయన రెండు రకాలుగా పేర్కొన్నాడు. ఒకటి మత ప్రభుత్వము, రెండు ఐహిక ప్రభుత్వం. ఈ యొక్క దీంట్లో మతం ఈయన ఇంతకుముందు పేర్కొన్నట్టు మతం గొప్పది కాబట్టి ఈ యొక్క మతానికి లోబడే ఐహిక వ్యవహారాలు ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. మనము ఈ యొక్క ప్రభుత్వాల వర్గీకరణను తీసుకున్నప్పుడు, ఆ అక్వినాస్ చెప్పినటువంటి ప్రభుత్వాల వర్గీకరణను మనం తీసుకున్నప్పుడు ఈయన అరిస్టాటిల్ చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నావో ఈ అరిస్టాటిల్ చెప్పినటువంటి అంశాలతో ఏకీభవించడం జరిగింది. అంటే దాదాపు అతను చెప్పినటువంటి అభిప్రాయాలను చెప్పిండు. ఇలా పాలకుల సంఖ్యను సహజ రూపాన్ని వికృత రూపాన్ని చూసుకున్నప్పుడు దీంట్లో ఒక్కరు పాలకులుగా ఉన్నప్పుడు అతను మంచిగా పరిపాలన చేస్తే అది రాజరికమని, అది వికృతంగా అంటే సహజ రూపం అంటే ప్రజా సంక్షేమం కోసము, సమాజ సంక్షేమం కోసం, అంటే స్వార్థం పూరితంగా కాకుండా మంచి పరిపాలన చేస్తే దాని సహజ రూపంగా పేర్కొన్నాడు. వికృత రూపం అంటే అవినీతితో, బంధుప్రీతితో, అధికార దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగం ఏదైతే ఉందో వాటిని విస్మరిస్తూ పరిపాలన చేస్తే అది వికృత రూపంగా పేర్కొనవచ్చు. అంటే ఇక్కడ పాలకుల సంఖ్య ఒక్కరు ఉన్నప్పుడు అతను మంచిగా పరిపాలన చేస్తే దాన్ని రాజరికం అన్నాడు. అతను ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పరిపాలన చేస్తే దాన్ని నియంతృత్వం అని చెప్పేసి ఈయన పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కొద్దిమంది పాలకులు ఉన్నప్పుడు దాని సహజ రూపంగా కులీన పాలన అని చెప్పేసి పేర్కొన్నాడు. వికృత రూపంగా అల్పజన పాలన అని చెప్పేసి పేర్కొన్నాడు. కులీన పాలన అంటే గొప్పవారు చేసేటువంటి పరిపాలన కాబట్టి అది కులీన పాలన అన్నాడు. ఈ యొక్క వికృత రూపం అల్పజన పాలన, వారు కొద్ది మంది కోసమే పరిపాలన చేసుకుంటారు కాబట్టి దాన్ని ఈయన ఈ యొక్క ఇది మనకు అల్పజన పాలనగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అనేక మంది పరిపాలన చేసినప్పుడు దాని సహజ రూపంగా ప్రజాస్వామ్యాన్ని పేర్కొన్నాడు. దాని వికృత రూపం ముఠాస్వామ్యం అని చెప్పేశాడు. ముఠాస్వామ్యం అంటే కొద్ది మంది కలిపి వాళ్ళ స్వార్థం కోసం పరిపాలన చేస్తే దాన్ని ముఠా స్వామ్యం అని చెప్పారు. అయితే వీటన్ని ప్రభుత్వాలన్నిటిలో కూడా మనకు అరిస్టాటిల్ పేర్కొంటే ఆయన పాలిటీ లేకపోతే మిశ్రమ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని ఉత్తమమైందని అన్నాడు. కానీ అక్వినాస్ మాత్రము ఈ యొక్క రాజరికం ఏదైతే ఉందో ఆ రాజరికాన్ని ఉత్తమమైనటువంటి ప్రభుత్వంగా పేర్కొన్నాడు. ఈ యొక్క రాజ్యంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం
నైతిక ప్రమాణాలను అనుసరించి ఉండడం అవసరం అని చెప్పిన అంటే నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం అనేది పరిపాలన గావించాలి. నైతిక విలువలు ఏవైతే ఉన్నావో, నైతిక నియమాలు ఏవైతే ఉన్నావో వాటిని అనుసరించి పరిపాలన చేయాలి ప్రతి ప్రభుత్వం కూడా అని చెప్పి ఈయన చెప్తుండు. ఈ యొక్క ప్రభుత్వం ఒకవేళ ఈ యొక్క నైతిక నియమాలకు అనుగుణంగా పరిపాలన చేయలేకపోతే, ప్రభుత్వం ఒకవేళ ఈ యొక్క నైతిక సూత్రాలను అనుసరించకపోతే వాటిపైన, ఆ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే హక్కు ప్రజలకు ఉందని చెప్పి పేర్కొన్నారు. ఎందుకు అనంటే ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉండరో ఆ ప్రజల సంక్షేమం కోసమే ఈ యొక్క ప్రభుత్వం అనేది ఉంది. మరి ఆ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, నైతిక నియమాలను విస్మరించి పరిపాలన చేస్తే ఆ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే హక్కు ప్రజలకు ఉందని చెప్పి. అయితే ఈ సందర్భంలో మరొక హెచ్చరిక లాంటిది కూడా ఆత్మనాథ్ చెప్పడం జరుగుతుంది. అదేంటంటే తిరుగుబాటు వలన మంచి కంటే చెడు ఎక్కువ ఉంది అని చెప్పేసి నా చెప్తున్నా. అంటే నీకు తిరుగుబాటు నీకు తిరుగుబాటు చేయడానికి అక్వినాథ్ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క తిరుగుబాటు అనేది చేయడం వల్ల మరి వచ్చేటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం రాకుండా అంతకంటే చెడ్డ ప్రభుత్వం వస్తే ఎట్లా? అంటే ఈ తిరుగుబాటు అనేది మంచి కంటే చెడునే ఎక్కువ ఉంటుంది దీంట్లో అని చెప్పేసి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నా. అంటే తిరుగుబాటు చేయని చెప్తుండ్రు అక్వినాథ్, కానీ ఈ యొక్క తిరుగుబాటు అనేది మంచిది కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క అక్వినాథ్ తన ప్రభుత్వాల వర్గీకరణ చెప్పిండు. మనకు అక్వినాథ్ చెప్పినట్టు న్యాయ వర్గీకరణను మనం పరిశీలిద్దాం. న్యాయ వర్గీకరణ చాలా కీలకమైనటువంటి అంశం. ఈ యొక్క సమాజ సంక్షేమాన్ని ఉద్దేశించి తెలిపినటువంటి నిష్పక్షపాతమైన హేతువే న్యాయం అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. అంటే సమాజం ఏదైతే ఉందో ఈ సమాజ సంక్షేమానికి సంబంధించి, సమాజ సంక్షేమాన్ని ఉద్దేశించి తెలిపినటువంటి అంశంగా ఈ యొక్క న్యాయాన్ని ఈయన పేర్కొంటుండు. అందుకే దీని ఏమంటుండంటే న్యాయం అనేది సార్వజనీనమైందని, సహజమైంది అని చెప్పేసి ఈయన పేర్కొనడం జరుగుతుంది. అంటే పూర్తిగా ఇది న్యాయం సహజంగా ఆవిర్భవించింది, అందరికీ వర్తిస్తుంది. సార్వజనీనమైందంటే సమాజంలో అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి ఈయన చెప్తుండు. న్యాయం అనేది మానవునిలో హేతువును ప్రతిబింబిస్తుంది. అంటే మానవుల్లో ఉన్నటువంటి గొప్ప ఏదైతే ఉందో ఆ న్యాయం వాటిని, అతనిలోని హేతువును ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి చెప్తుండు. ఈ యొక్క సహజ న్యాయం ఏదైతే ఉందో, అంటే న్యాయాల్లో రకాలను పేర్కొన్నాడు, అది కొంత మనకు వస్తుంది. యొక్క సహజ న్యాయానికి అనుగుణంగానే ఈ యొక్క రాజ్య శాసనాలు అనేటివి ఆవిర్భవించినాయి అని చెప్పేసి చెప్తుండు. ఈ యొక్క శాసనాల లక్ష్యం ఏంటంటే ఈ యొక్క సంక్షేమం అని చెప్పేసి, ప్రజా సంక్షేమం అని చెప్పేసి ఈయన పేర్కొంటుండు. ఈ యొక్క వ్యక్తి బాహ్య ప్రవర్తనను ఈ యొక్క శాసనాలన్నిటివి క్రమబద్ధం చేస్తాయి అని చెప్పేసి చెప్తుండు. అదేవిధంగా ఈ శాసనాలను ధిక్కరిస్తే అది శిక్షార్హము అని చెప్పేసి ఈయన పేర్కొంటున్నాడు. అంటే ఒక శాసనం ఉందంటే శాసనం ఎందుకు ఉంటుంది? వ్యక్తి యొక్క ప్రవర్తనను అంటే క్రమశిక్షణతో వ్యక్తి మెలగడం. అంటే ఇప్పుడు ఆ ప్రాచీన కాలంలోనే కాదు, ఆధునిక కాలంలో కూడా ఈ యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనను మొత్తము కూడా ఈ యొక్క శాసనాలు నియంత్రిస్తాయి అని చెప్పి చెప్తుంది. అంటే వ్యక్తి తనకు నచ్చినట్టు కాకుండా సమాజ ప్రయోజనాలకు అనుగుణంగా సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించడానికి ఈ శాసనాలన్నిటి ఉపయోగపడతాయి అని చెప్పి చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క న్యాయాధికారం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాయం ఏదైతే ఉందో ఆ న్యాయాధికారం అనేది శిక్షార్హము అని చెప్పేసి సరే, ఈ న్యాయ రకాలను మనము పరిశీలిస్తే ఒకసారి అక్వినాథ్ చెప్పినటువంటి న్యాయ రకాలను పరిశీలిస్తే మనము దీంట్లో 4 రకాలు అని చెప్పేసి పేర్కొన్నాడు. మొదటిది శాశ్వత న్యాయము, రెండోది సహజ న్యాయము, మూడోది దివ్య న్యాయము, నాలుగోది మానవ న్యాయం. అంటే మొత్తము 4 రకాల న్యాయాలు ఉంటాయని చెప్పేసి అక్వినాథ్ న్యాయాలను వర్గీకరించడం జరిగింది. అయితే ఈ యొక్క న్యాయాల వర్గీకరణలో మనము ఈ యొక్క
మొదటగా శాశ్వత న్యాయాన్ని పరిశీలిస్తే, ఈ యొక్క శాశ్వత న్యాయం అనేది భగవంతుని హేతువు అని చెప్పేసి ఈయన చెప్తుండు. ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తం కూడా మొత్తం ఈ యొక్క శాశ్వత న్యాయాన్ని బట్టే, శాశ్వత న్యాయాన్ని అనుసరించే నడుస్తుంది అని చెప్పేసి ఈయన పేర్కొనడం జరిగింది. అంటే మొత్తం ఈ యొక్క ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం మొత్తము కూడా ఈ యొక్క శాశ్వత న్యాయాన్ని అనుసరించే నడుస్తుంది అని చెప్పి చెప్తుంది. అయితే మానవుడు తనకున్నటువంటి హేతువాద శక్తి ఏదైతే ఉందో ఆ హేతువాద శక్తితో ఈ యొక్క శాశ్వత న్యాయాన్ని అర్థం చేసుకోలేడు. అంటే శాశ్వత న్యాయం చాలా కఠినమైంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే అది భగవంతుడి నుంచి వచ్చింది. కాబట్టి ఈ శాశ్వత న్యాయంని అర్థం చేసుకోవడము సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే సాధారణమైనటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అయ్యేటువంటి పని కాదు. ఇది వాళ్ళు వీటిని అర్థం చేసుకోలేరు అని చెప్పేసి ఆయన చెప్తారు. అందుకే ఇదేమంటుండంటే ఇది భగవంతుని యొక్క పరిపూర్ణ వికాసమే శాశ్వత న్యాయం అంటుంది. ఎందుకంటే వాటిని అర్థం చేసుకోలేడు మానవుడు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే భగవంతుని నుంచి వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క భగవంతుని పరిపూర్ణ వికాసమే ఈ యొక్క శాశ్వత న్యాయం అని చెప్పేసి ఈయన పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మనము సహజ న్యాయాన్ని అంటే రెండో అంశమైనటువంటి సహజ న్యాయాన్ని మనం పరిశీలిస్తే ఈ యొక్క శాశ్వత న్యాయాన్ని మనము ఏం చెప్పినాం, మానవుడు అర్థం లేకపోయిండు, అర్థం చేసుకోలేడు అని చెప్పేసి మనం చెప్పినాం. అతను ఏ విధంగా కూడా దీన్ని అర్థం చేసుకోలేదు. ఈ యొక్క మానవంలో శాశ్వత న్యాయం ప్రతిబింబించి సహజ న్యాయంగా మారుతుంది అని చెప్తున్నాడు. అంటే దాన్ని అర్థం చేసుకోలేడు కాబట్టి ఈ యొక్క సహజ న్యాయం అవసరం వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మానవుని నుంచే ఉద్భవించింది అని చెప్పేసి చెప్తున్నాడు. సహజ న్యాయం అనేది మానవుని నుంచే ఉద్భవించింది. ఇది ఏం చేస్తుంది అంటే మరి మానవుల్లో కొన్ని మంచి గుణాలను మంచి లక్షణాలను ఈ యొక్క సహజ న్యాయం వల్ల ఏర్పడతాయి అని చెప్తుంది. అంటే మనిషిలో మంచి అంటే కొన్ని మంచి లక్షణాలు దాంట్లో ఏర్పడతాయి. అలా ఏంటంటుండంటే దీనికి ఉదాహరణగా ఆయన ఏం పేర్కొంటుండంటే మానవుడు మంచిని పాటించడము, పవిత్రంగా జీవించడం, ఒక చెడును అనుసరించకపోవడం లాంటివి అన్నీ కూడా ఈ యొక్క సహజ న్యాయం ద్వారా వస్తాయి అని చెప్పేసి ఈయన చెప్తాడు. అదేవిధంగా మానవునికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది పరిమితమైనటువంటి శక్తి అని చెప్పేసి ఈయన పేర్కొన్నాడు. ఎందుకంటే మధ్యయుగాల కాలం నాటి వ్యక్తి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే ఈ యొక్క పరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో ఆ పరిమితమైన శక్తి కలిగినటువంటి మానవుడు యొక్క శాశ్వత న్యాయం అంటే భగవంతుని నుంచి ఉద్భవించినటువంటి న్యాయం ఏదైతే ఉందో ఆ శాశ్వత న్యాయాన్ని కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సహజ న్యాయాన్ని ఈ రెండింటిని కూడా అర్థం చేసుకోలేకపోయిండు. అందుకే ఈ యొక్క మనకు దివ్య న్యాయం అనేది అవసరం వచ్చిందని చెప్పి చెప్తాం. మరి దివ్య న్యాయం ఏంటంటే అసలు శాశ్వత న్యాయాన్ని అర్థం చేసుకోలేదు మానవుడు, సహజ న్యాయాన్ని అర్థం చేసుకోలేకపోయిండు. మరి తన జీవనం ఏ విధంగా కొనసాగాలి అని అంటే భగవంతుడు ఏం చేసిండంటే మానవులకు కొన్ని ధర్మోపదేశాలను బోధించిండు. అంటే ఏ విధంగా జీవించాలి సమాజంలో, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఏ విధంగా జీవించాలి అని చెప్పేసి ఈయన యొక్క దివ్య న్యాయంలో అంటే భగవంతుడు బోధించినటువంటి ధర్మోపదేశాల సముదాయం. అంటే అతను చెప్పినటువంటి మంచి మాటలు ఏవైతే ఉన్నావో అంటే అంటే ఈ అక్వినాస్ ప్రకారం చర్చించేది మొత్తం కూడా అక్వినాస్ యొక్క అభిప్రాయాలు. కాబట్టి భగవంతుడు ఆ యొక్క దేవుడు అనేవారు ఎవరైతే ఉన్నారో అతను బోధించినటువంటి ధర్మోపదేశాల సముదాయమే యొక్క దివ్య న్యాయం అని చెప్పేసి ఇతను పేర్కొనడం జరుగుతుంది. దానికి ఉదాహరణగా ఈ యొక్క బైబిల్ కానీ ఈ యొక్క భగవద్గీత లాంటివి అన్నీ కూడా దీనికి ఉదాహరణలుగా ఆయన పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క సహజ న్యాయాన్ని మానవులు ఆ యొక్క సహజ న్యాయాన్ని అదే విధంగా శాశ్వత న్యాయాన్ని అర్థం చేసుకోలేకపోయిర్రు. అందుకే వీళ్ళు సక్రమమైన జీవితంగా గడపాలంటే ఖచ్చితంగా వీళ్ళకు ఏదో ఒక న్యాయం కావాలని చెప్పేసి ఈ యొక్క భగవంతుని కృప వల్లనే ఇవి వచ్చినాయి. భగవంతుని దయాదాక్షిణ్యాలతో ఈ యొక్క దివ్య న్యాయం అనేది వచ్చింది అని చెప్పి చెప్తుంది. అంతేకాని ఇది ఏ ఒక్క మానవుడు తన వివేకం వల్ల వచ్చినటువంటి అంశం కాదు. ఈ యొక్క దివ్య న్యాయం అంటే ఇక్కడ మానవుడికి ఈ యొక్క భగవంతుడు బోధించినటువంటి ఈ యొక్క భగవంతుడు చెప్పినటువంటి ధర్మ ఉపదేశాలు ఏవైతే ఉన్నావో ఆ ధర్మ ఉపదేశాలు ఏవి కూడా మానవుని వల్ల కావచ్చింది. మానవుని వివేకం వల్ల ఇవి సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటిది ఒక పరిమితమైనటువంటి శక్తి మాత్రమే, వాటితో వీటిని అర్థం చేసుకోలేడు అని చెప్పి చెప్తారు.
అందుకే మానవుని వివేకం వల్ల ఇవి రాలేదు అని చెప్తాడు. దీంట్లో ఏం చెప్తుండు మరి అంటుండంటే, ఈ యొక్క మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ మానవ యొక్క ధర్మోపదేశాలు ఏవైతే దీంట్లో దైవ సంకల్పం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నా. అంటే దేవుడు ఏమనుకుంటుండో ఈ యొక్క సమాజంలో ఏ విధంగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుండో వాటిని ఈ యొక్క మానవులకు బోధించిండు దీంట్లో ఈ యొక్క దివ్య న్యాయంలో అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దివ్య న్యాయాన్ని కూడా మానవుడు అనుసరించలేకపోయిండు. అందుకే మరొక మానవ న్యాయం అనేది అవసరం వచ్చింది అని చెప్పేసి చెప్తుండే ఈయన. ఈ యొక్క మానవ న్యాయం అంటే ఏంటి అని అంటుండంటే, దైవ సిద్ధాంతాలు ఏవైతే ఇంతకుముందు చెప్పినటువంటి ఈ యొక్క దివ్య న్యాయంలో సిద్ధాంతాలు ఏవైతున్నావో ఆ సిద్ధాంతాలను అనుసరించడం కూడా మానవుని వల్ల కాలేదు. దాంతో ఏం చేసిండు అతను అంటే వాటిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అంటే తన జీవనానికి అనుగుణంగా వాటిని మార్చుకున్నాడు. వాటి వలన ఈ యొక్క మానవ న్యాయం అనేది ఏర్పడింది అని చెప్తున్నారు. ఇది ఎందుకోసం రూపొందించబడింది అంటే ఇక్కడ ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఇది రూపొందించబడింది అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఈ మానవ న్యాయం మాత్రము ఈ యొక్క మనిషి మేధస్సు నుంచి మనిషి యొక్క అంటే శక్తి నుంచి మనిషి మేధాశక్తి నుంచి ఇది ఆవిర్భవించింది అని చెప్పి చెప్తారు. అందుకే సమాజ శ్రేయస్సే దీని యొక్క లక్ష్యంగా ఆయన పేర్కొనడం జరుగుతుంది. సమాజ శ్రేయస్సు అనేది యొక్క మానవ న్యాయం యొక్క లక్ష్యం. అయితే ఈ మానవ న్యాయం నుంచే మనకు రాజ్య శాసనం అనేది ఆవిర్భవించింది అని చెప్తున్నారు. ఈ యొక్క అంటే రాజ్యంలో ఇప్పుడు చేస్తున్నటువంటి శాసనాలు ఏవైతున్నావో ఈ శాసనాలన్నీ కూడా మానవుని యొక్క ఇది మానవ న్యాయం ఏదైతే ఉందో ఈ మానవ న్యాయం నుంచే వచ్చినాయి అని చెప్పేసి ఈ యొక్క అక్వినాస్ పేర్కొనడం జరుగుతుంది. అందుకే మానవ న్యాయ రాజ్య శాసనం ఎప్పుడు కూడా మానవ న్యాయాన్ని అతిక్రమించి మానవ న్యాయాన్ని కాదు అని చెప్పేసి ఈ యొక్క రాజ్య శాసనాలు ఉండరాదు. ఎందుకంటే ఆ విధంగా ఉంటే ప్రజలు ఎవరు కూడా వీటిని అనుసరించరు అని చెప్తే మానవ న్యాయానికి లోబడి మాత్రమే ఈ యొక్క రాజ్య శాసనాలు అనేటివి ఉండాలి అని చెప్పేస్తుండో ఈయన ఈ యొక్క రాజ్య శాసనాలను కూడా 2 రకాలుగా వర్గీకరించిండు. ఒకటి పౌరున్యాయం అని, 2 అంతర్జాతీయ న్యాయం అని చెప్పి చెప్తుండు. అయితే ఈ రాజ్య శాసనాల్లో పౌరున్యాయం అనేది ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఈ యొక్క పౌరునికి సంబంధించింది. పౌరుడు రాజ్యంలో ఏ విధంగా అనుసరించాలి, అంటే రాజ్యంలో తను ఏ విధంగా ప్రవర్తించాలి, అంటే రాజ్యంలో పూర్తిగా తను వ్యవహరించేటువంటి విధానాన్ని దీంట్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఏమంటుండే వ్యక్తుల ప్రవర్తనని క్రమబద్ధం చేస్తుంది. అంటే ఏ విధంగా ఇతరులతో వ్యవహరించాలి, సమాజంలో తను ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి అంశాలను దీంట్లో చెప్తుంది. అందుకే ఏమంటున్నారు, వ్యక్తుల మధ్య సమన్వయాన్ని సాధిస్తుంది ఈ యొక్క పౌరున్యాయం అని చెప్పేసి ఏం చెప్తున్నారు. వ్యక్తులు ఒకరితో ఒకరు సహకరించుకుండడానికి చెప్తుంది. వ్యక్తుల యొక్క హక్కులను విధులను గురించి కూడా ఈ యొక్క సహజ పౌరున్యాయం అనేది చెప్తుంది. అంటే వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉన్నాయి, సమాజంలో ఎలాంటి విధులను అతను నిర్వహించాలనేటువంటి అంశాలను ఇది చెప్తుంది. అయితే ఈ యొక్క పౌరన్యాయం ఏదైతే ఉందో అంటే ఇంతకుముందు చెప్పుకున్న ఈ శాసనాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా దివ్య న్యాయానికి అనుగుణంగా ఉండాలి. ఆ దివ్య న్యాయానికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రజలు వాటిని అనుసరిస్తారు, లేకపోతే వాటిని ప్రజలు అనుసరించరు అని చెప్పి చెప్తారు. అదేవిధంగా చివరగా మనము ఈ యొక్క అంతర్జాతీయ న్యాయం అనే అంశాన్ని మనం పరిశీలిస్తే ఇది వివిధ రాజ్యాల మధ్యలో ఉండవలసినటువంటి సంబంధాలను సూచించేటువంటి నియమాలు ఏవైతున్నాయో అంటే వాటి మధ్యలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతున్నాయో చట్టాలు ఏవైతున్నాయో వాటి సముదాయమే ఈ యొక్క అంతర్జాతీయ న్యాయం అని చెప్పి చెప్తారు. అంటే 2 దేశాలకు మధ్యలో ఉన్నటువంటి చట్టాలు, లేకపోతే 2 దేశాలకు మధ్యలో కుదిరినటువంటి ఒప్పందాలు అలాంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ఈ యొక్క అంతర్జాతీయ న్యాయంగా అక్వినాస్ పేర్కొనడం జరిగింది. ఇది రాజ్యాల మధ్యలో పరస్పర అంగీకారం ద్వారా ఇది ఆవిర్భవిస్తుంది అని చెప్తారు. అయితే ఇది ఎప్పుడు కూడా నిర్బంధం, ఎందుకంటే 2 రాజ్యాల మధ్యలో కుదిరినటువంటి ఒప్పందాలు వాళ్ళకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఇది నిర్బంధమైంది కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క అంతర్జాతీయ న్యాయాన్ని గురించి ఈయన పేర్కొనడం జరుగుతుంది. రాజ్యాల మధ్యలో ఉంటుంది అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి అక్వినాస్ యొక్క రాజనీతి భావాలు. థ్యాంక్ యూ.